స్టార్ట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి పదార్థాలు. బీరకాయ, ఆనియన్, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఎగ్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఏం చేయాలండి ముందుగా? స్టవ్ వెలిగించాలి. ఎస్, మీకు అది చేసి పెట్టేసాను నేను ఆల్రెడీ. ఆయిల్ వేయాలి, కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకేంటి? డైలీ చూస్తుంటానండి మీది ఎపిసోడ్. అవునా? అవును, మా ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం. అన్ని చూస్తాను, ఈటీ మొత్తం, అభిరుచి మొత్తం చూస్తాను. వంటలంటే ఇష్టం? వంటలంటే ఇష్టం. మా హౌస్ program వైఫ్ కన్నా. కదండి, హౌస్ వైఫ్ ఆ మాత్రం అదే ఉంటది కదా. అవునవును. అభిరుచిలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతూ ఉంటారు. అన్ని ఫాలో అవుతానండి. వంటలు ట్రై చేస్తుంటారా మరి? ట్రై చేస్తుంటాను, కొంచెం ఈజీ ప్రాసెస్ ఉన్నాయి, ట్రై చేస్తుంటాను. అనిపిస్తుంది. మరి అంత రెగ్యులర్ వ్యూవర్ మా ప్రోగ్రామ్ కి మీరు ఇంత లేట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అంత ఇది లేకుండే, నాకు రావాలి చెయ్యాలి అని. అంటే ఇట్లా Just చూడడం రావచ్చో లేదో అని తెలియదండి. అయ్యో, రోజు నేను చూస్తాను, కాకపోతే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఓకే. ఇంట్లో ఇక పిల్లలతోటి వాళ్ళతోటే సరిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, పార్టిసిపేట్ చెయ్యాలి, మనం కూడా వెళ్ళాలి చెయ్యాలి అని. అట్లా నేను అట్లా ఫోన్ చేశాను మీకు. అట్లా ఫైనల్ గా కథలు వచ్చారు ఇంటి నుంచి. నైస్ అండి. ఈ పాటికి ఇది పాన్ హీట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. 3-4 స్పూన్స్ ఆయిల్. ఓకే. ఆనియన్ వేసుకోవాలండి. ఓకే. ఒక కప్పు. కొంచెం ఇది మగ్గడానికి సాల్ట్ వేసుకుంటాం. ఓకే. కరికి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నానండి. అలాగే జ్యోతి గారు, మీ మనోడి గురించి చెప్పండి. పేరేం పెట్టారు? అక్షత్ అండి. తనకి అక్షత్ కి హాయ్ చెప్పండి. అలాగే అక్షత్ హాయ్. సో మీతో పాటు అక్షత్ ని కూడా కూర్చోపెట్టుకుని చూస్తూ ఉంటారా? చూస్తుంటాను, తను కూడా చూస్తూ ఉంటాడు. నాన్న చూడు ఈ వంట ఎట్లుంది, ఇది ఎలా ఉంది, అన్ని సాంగ్స్ చూస్తాడు. బాగా అల్లరా అక్షత్? చాలా అల్లరండి. నాకు ఎక్కువ అలవాటు తను. అవునా? మెంతి కూర వేసుకోవాలి. ఓకే. ఫుల్ హ్యాపీ మనమడు పుట్టిన తర్వాత. మా పెద్ద అంటే ఫస్ట్ కదా ఇంట్లో చిన్న పిల్లలు. అవునవును. అట్లా అని హ్యాపీ. కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. ఆడిపిస్తా ఉంటారా ఇంట్లో? ఆయనకి తినబెట్టడము, ఆడిపించడము, స్నానం చేపించడం అన్ని నేనే చూసుకుంటాను. పని తగ్గిస్తున్నారు మీ కోడలికి. ఇంట్లో మరి మీరు మీ కోడలు అందరూ అంటే మీరు అందరు కలిసే ఉంటారు కదా, మీ ఫ్యామిలీ అంతా కూడా? మరి వంట బాధ్యతలు ఇవన్నీ ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు? వంట కూడా నేనే చేస్తానండి. అవునా? తనకి కొంచెం చిన్న బాబు ఉన్నాడు కదా, తనకి కుదరదు అనమాట. అట్లా అని తనకి ఇక మీరే చూసేసుకుంటారు? నేనే ఇక కొంచెం తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే. బాబుని చూసుకుంటూ ఇంట్లో వంట మాత్రం నేనే చేస్తాను. మా పిల్లలకి నేను చేస్తేనే ఇష్టం, అట్లా నేనే చేస్తుంటాను. మీకు అండర్స్టాండింగ్ ఉంది ఎవరు వెళ్తున్నారు కిచెన్ కి, ఎవరు వెళ్తున్నారు? ఓకే. కొంచెం చిటికెడు పసుపు. ఓకే. ఎక్కువ వెజ్ డిషెస్ చేస్తూ ఉంటారా? నాన్ వెజ్ అండి. అవునా? నాన్ వెజ్ ఎక్కువ. హార్డ్ కోర్ నాన్ వెజ్ ఫ్యాన్స్ అయితే. మా పిల్లలకి అసలు కర్రీ ఇవి వెజిటేబుల్స్ ఎక్కువ తినరు. అయ్యో. నాన్ వెజ్ డైలీ చికెన్, ఎగ్ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. అవే కంపల్సరీ. కొంచెం ఇది మగ్గినాక బీరకాయ. ఓకే. అయితే మీకు వెరైటీస్ బాగా వచ్చి ఉంటాయి. చాలా వెరైటీస్, రకరకాలు. చాలా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అన్ని. అవునా? ఎక్కువ చికెన్ అయినా కుక్ చేసేది? అన్ని వెజిటేబుల్స్ కూడా, వెజిటేబుల్స్ అన్ని, ఎగ్స్ అవి చికెన్ అన్ని చేసి చంపంచినాక. ఓకే. మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అ లాట్.
అండ్ ఇలాగే మా ప్రోగ్రామ్ని అలాగే అభిరుచి ఛానల్ని కూడా ఇలాగే మీరు చూస్తూ ఉండాలి. మంచి మంచి వంటలు మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాను నేను. తప్పకుండా. కొంచెం ఇది మగ్గాలండి. ఓకే, వెయిట్ చేద్దాం ఒక 2 minutes. 2 minutes. ఈలోపు మీరు చెప్పండి, మనవాడు లేచినప్పటి నుంచి కూడా మీ మనవాడితో టైం ఎట్లా స్పెండ్ చేస్తారు? మీ డే అంతా మీరు ఏం చేస్తూ ఉంటారు? దాన్ని లేవగానే తనకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్నానము, అది అయిన తర్వాత మళ్ళీ లంచ్, అది తను కొంచెంసేపు పడుకుంటే నేను వేరే పని చేసుకుంటాను. ఏడుస్తుంటాడు అంటే ఇక తనని పట్టుకునే ఉండాలి. అది ఇది పట్టి ఇది చేసుకుంటాడు కదా, అంటే పాకుతున్నాడు అనమాట. అన్ని అతన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి, ఏది ముట్టుకుంటాడేమో అని ఎంబడి ఉండాల్సి వస్తుంది. అట్లా చిన్నపిల్లలు ఇట్లా ఏడవడం స్టార్ట్ చేస్తే ఏం టిప్స్ ఉన్నాయండి వాళ్ళు ఏడుపు ఆపడానికి? ఏం లేదండి, ఇక ఇప్పుడు పిల్లలకి టీవీ ఫోను అవి కామన్ అయిపోయినాయి కదా. అవును, ఫోన్లు ఎక్కువ. మా ఇంట్లో కూడా కింద ఒక చిన్న పాప ఉంటది, 1 year పాప అనమాట. అయితే ఊరికి ఏడుస్తా ఉంటది అని, ఎప్పుడు ఏడుస్తా ఉంటది. ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు, తను పడే బాయ్ అని చెప్పేసరికి వదిలి వెళ్తుందేమో అని ఏడుస్తాడు. ఇది మగ్గిందండి, నెక్స్ట్ ఏం చేద్దాం? ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ ఒక 5 eggs తీసుకున్నానండి. మామూలుగా అయితే అంటే మనం కూరగాయలు ఇలా చేసుకున్నప్పుడు బీరకాయ కానీ సొరకాయ కానీ అంటే ఎగ్స్ యాడ్ చేయాలన్న థాట్ రాదు. సో కొంచెం వెరైటీగా. అదే ఇక మా పిల్లలు ఇట్లా కూరగాయలు నార్మల్ గా వండితే తినరు కదా, ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో ఇది వేస్తే వాళ్ళు తింటారేమో, ఇలా ట్రై చేద్దామని అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎగ్ అన్న యాడ్ చేస్తే తింటారు అన్నట్టు. మా రెండో బాబుకి నాన్ వెజ్ లేనిది తినాడు. మా పెద్ద బాబు అన్న తింటాడు కానీ మా రెండో బాబు అస్సలు తినాడు. ఆయనకి డైలీ నాన్ వెజ్ కావాలి. ఇది కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి మనం. ఇది అయిపోయిందండి, తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓన్లీ వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా ఎగ్ తో కలిపేసి చేసేసుకోవడమే అనమాట. అవునండి, ఈజీ కూడా అండి, ఈజీ కూడా తొందరగా కూడా అవుతుంది. బీరకాయ నార్మల్ గానే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి అందుకే వాటర్ అవసరం లేదండి. సాయిశ్రీ గారు, బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూస్తాను. ఇప్పటివరకు నేను విడివిడిగా విడిగా అలాగే కర్రీలా తిన్న సందర్భాలు ఉన్నాయి, కానీ 2 కలిపి ఇప్పుడే తినిపోతున్నాను. టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఎలాగో ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీరకాయ కోడిగుడ్డు కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, మెంతాకు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. బీరకాయ కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మెంతికూర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బీరకాయ ముక్కలు, కారం వేసి బాగా మగ్గనివ్వాలి. కాసేపు తర్వాత అందులో కోడిగుడ్లు పగలగొట్టి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ.